నెల్లూరు జిల్లా ఉదయగిరి అడవుల్లో పెద్ద పులి సంచారంలో ట్రాప్ కెమెరాకు పులి దృశ్యాలు కనబడడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెల 23న బండగానిపల్లి ఘాట్ రోడ్లో తొలిసారి పులి సంచరించిన పులి జాడలను గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఉదయగిరి కొండ కింద గ్రామాలైన కనుమబావి, కోర్సుకొండ, దుర్గం, కొత్తపల్లి, శకునాలపల్లి అడవుల్లో పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి కనుమబావి ఘాట్ రోడ్లో పెద్ద పులి ప్రయాణికుల కంటపడింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఘాట్ రోడ్డు, కొండ కింద గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వడ్డిపాలెం గ్రామ ప్రజలకి ఉదయగిరి ఫారెస్ట్ వారు తెలియజేయనిది ఏమనగా, మనకి ఉదయగిరి నుంచి బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి తిరుగుతుందని ఒక సమాచారం ఉంది. ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగు జాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కావున మీకు ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు. అందుకని మనం ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎవరు ఒంటరిగా ప్రయాణించవద్దు. దయచేసి 3-4 కలిసి ఆ దారిన ఒక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే 3-4 కలిసి మాత్రమే వెళ్ళండి. ఏదన్నా పని ఉన్నా సాయంత్రం 5 గంటలు పని ముగించుకొని ఆ దారిని మళ్ళీ వచ్చేయాలి తిరిగి మనం. తర్వాత గొర్రెలు, మేకలు మేపువారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గర ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి 5 గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పులి అనేది ఖచ్చితంగా ఉందని మనకి కొన్ని జాడలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. మేము ఉదయగిరి అటవీ శాఖ వారు ముఖ్యంగా తెలియజేయడం అనగా, వీలైనంత వరకు ఆ దారిన ప్రయాణం మానుకుంటే మనకు మంచిదని మా యొక్క అభిప్రాయం. తప్పని పరిస్థితుల్లో మీరు పోవాలనుకుంటే కనీసం 4-5 కలిసి మాత్రమే వెళ్ళండి. అందుకని మీరు దయచేసి మీ యొక్క జాగ్రత్తల కోసం నేను తెలియజేస్తున్నాను. మన యొక్క అడవిలో మాత్రం ఖచ్చితంగా పులి అయితే ఉందని ముఖ్యమైన సమాచారం ఉంది. కనుక మన గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకొనుచు మేము తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితులైనా సరే సాయంత్రం 5 గంటలలోపు మన పనులు ముగించుకోవాలని కోరుచున్నాము. మీ పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా మీ పొలం పనులన్నీ కూడా తొందరగా ముగించుకొని సాయంత్రం 5-6 లోపల మీ ఇంటికి వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.